హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. లైలా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో చూస్తూనే ఉన్నాం కదా. ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ సినిమా గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీలోనే అతిపెద్ద ఇంత మాదిరి ఎవరు రాడ్ అని చెప్పి ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట. ఒక కంటెంట్ లేదు, ఒక ఏమంటారు యాక్షన్ ఎపిసోడ్ లేదు, ఒక కామెడీ లేదు, అన్ని జబర్దస్త్ మాదిరి. ఇంకా వేసే కామెడీలను అన్ని తీసుకొచ్చి కూర్చి దానికి ఒక లేడీ గెటప్ వేసి బూతులు సెమీపోర్న్ కంటెంట్ను వదిలిన సినిమాగా దాన్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు అయితే ఇంకా పొట్టు తిడుతూ ఉన్నారు. అసలు వైసీపీ వాళ్ళు అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకున్నారు, ఎఫర్ట్స్ వేస్ట్ చేసుకున్నారు. అసలు బాయ్కాట్ లైలా అని ఈ పిలుపునివ్వకపోయినా మధ్యాహ్నం కల్లా మ్యాట్నీ షో వరకు ఫస్ట్ షో వరకు అదే ఎత్తిపోయేది అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు అనమాట. ఒకసారి ఆ డైలాగులు వినండి, మీకు అర్థమవుతుంది. క్రింజ్ ప్రో మ్యాక్స్ బ్రో, నార్మల్ క్రింజ్ కాదు అసలు. వరస్ట్ ఇది. యూత్ సినిమా అయితే కాదు, బూత్ సినిమా ఇది. టీఎఫ్ఐ లోనే వన్ ఆఫ్ ద వరస్ట్ సినిమా అసలు, మామూలుగా కాదు అసలు. జనరల్ గా ఇప్పుడు జగన్ గారు వీళ్ళందరూ నెగిటివ్ ట్రెండ్ చేస్తుంటారు కదా, అలా నెగిటివ్ ట్రెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మ్యాట్నీ వరకు అదే క్లోజ్ అయిపోతుంది. ఆ లెవెల్ కంప్లీట్ గా వరస్ట్ వరస్ట్ అంటే ఒక్కటి కూడా హైలైట్ లేదు. అమ్మాయిలో చెప్పుకోవాలి అసలు ఒక్కటి చెప్పడానికి ఏం లేదు. ఏదో తన మేకవర్ ఒకటి, యాక్టింగ్ ఒకటి బాగుంది తప్ప అది కాకుండా ఏ ఒక్కటి లేదు. అసలు విశ్వసన ఈ సినిమా ఎందుకు చేశాడు కూడా అసలు అర్థం కాదు. కంప్లీట్ గా వరస్ట్ అన్న. రాడ్ ఇనపరాడు బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు కంటెంట్ ఉంటే కొన్ని ఆడే సినిమాని బాయ్కాట్ చేస్తూ అనుకోవచ్చు. బాయ్కాట్ కూడా అవసరం లేదు. జనరల్ గా మెయిన్ గా ఏంటంటే కంటెంట్ ఇస్ కింగ్. కంటెంట్ లేనప్పుడు ఎంత బాయ్కాట్ అవేం పనిచేయవు. గట్టిగా పెట్టాడు అసలు. వరస్ట్ వరస్ట్ ఏది బాగాలేదన్న. ఒక్కటి చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు సినిమా గురించి అన్న. అనకూడదు కానీ మరీ తేడా ఉంది అన్న. గెటప్ అయితే మరీ తేడా ఉంది. వరస్ట్ అసలు. అతనికి సెట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. చూసాను చెప్పు అసలు చూడాలి తప్ప కూర్చోడం తప్ప అసలు కంప్లీట్ గా వరస్ట్ అన్న. ఏం లేదు, కంప్లీట్ గా ఏం లేదు. విన్నారు కదా, అదే అనమాట. ఆ బూతు రామోజీరావు గాడు, ఇమోజీ తాత, ఈనాడు గ్రూప్స్ మల్లెమాల వాళ్ళు చేసుకోవాల్సిన సినిమాలు అవి. ఎందుకంటే జబర్దస్త్ అంటేనే ఇక ఆడవాళ్ళను మనోభావాలను దెబ్బతీసేలాగా ఇష్టారీతిన జోకులు వేసుకుంటారు చూడు. అట్లాంటి సినిమాను తీసుకొచ్చి థియేటర్లో పెట్టి మా సినిమాను హిట్ చేయండి అంటే ఎవడు చేస్తాడు? ఆఖరికి థియేటర్ ప్రింట్ రిలీజ్ అయ్యేసరికి ఇది అనమాట రిపోర్ట్. ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున లైలా లో గ్రేడ్ యాక్షన్ ఫిలిం, అట్రాసియస్ ఫిలిం, ట్రాసీ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై వేరిజం సెకండ్ హాఫ్. లైలా ఈజ్ ఏ లో గ్రేడ్ ఫిల్మ్ విచ్ ఇన్ ది నేమ్ ఆఫ్ కామెడీ షోకేస్ వల్గారిటీని తీసుకొచ్చి కామెడీ అంటే ఎట్లా? ఇంకా ప్రేక్షకులు ఏమైనా పిచ్చోలనుకుంటున్నారా? మూవీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎక్సైటింగ్. ద టీమ్ హ్యాస్ ట్రస్టెడ్ ఓన్లీ వన్ ఇన్ బాడీ షేమింగ్ అండ్ డబుల్ మీనింగ్ జోక్స్ విచ్ ఇరిటేట్స్ ఆడియన్స్ టు ది కోర్. ది వే డైరెక్టర్ హ్యాండిల్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ చీప్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇన్ షార్ట్ ఫిలిం టీవీ షోస్ skits are better than this. You need to have brave heart and unlimited patina to watch this film. ఈ సినిమా చూడాలంటే చాలా ధైర్యం కావాలంట. ఇక పోయేటోళ్ళ విచక్షణకు వాళ్ళ ఓపికకు దండేసి దండం పెట్టాలన్నమాట. విశ్వక్సేన్ ట్రై టు వేరియేషన్స్ బట్ నథింగ్ ఇంప్రెసివ్ డ్యూ టు పూర్ రైటింగ్ అండ్ ఈవెన్ హిస్ లౌడ్ యాక్టింగ్ ఈజ్ అనాయింగ్. ఆకాంక్ష ఈజ్ ఓన్లీ ఫర్ స్కిన్ షో. డైరెక్టర్ ఫెయిల్డ్ ఇన్ స్క్రిప్ట్ లెవెల్. ఇంకా ఇదంతా వేస్ట్లే కానీ ఇట్లా నడుస్తుంది అనమాట. ఆ లేడీ గెటప్ కూడా ఏమాత్రం బాగాలేదంట. మొత్తం వల్గారిటీని, ఆడవాళ్ళను, సభ్య సమాజాన్ని ఏమంటారు ట్రోల్ చేసేలాగా ఉందన్నట్టు. అది విశ్వక్సేన్స్ లైలా మూవీ ఏం కసికొడుకులు రా వైసీపీ సినిమా ఈవెంట్స్లో వైఎస్ జగన్ కించపరిస్తే ఆ మూవీ డిజాస్టర్ చేస్తున్నారు. రిపబ్లిక్ మట్కా గేమ్ చేంజర్ నవ్ లైలా ఇట్లా ఆడుకుంటున్నారు అనమాట. నంబర్ 1 క్రింజ్ సినిమా రా ఇది. డిజాస్టర్ కాదు, బిగ్గెస్ట్ డిజాస్టర్. ఆ పాదమహిమ అలాంటిది. ఇక అదే ఆ పాదమహిమ అంటే ఇంకా అదే అర్థం చేసుకోండి. ఇక పెద్ద ఆయన స్టార్లకే స్టారు ఆయన వచ్చిండు కాబట్టి ఇక ఈ సినిమాకు పట్టే గతి ఇదని చెప్పి ట్రోలింగ్ నడుస్తూ ఉందన్నమాట. సో ఎవడు గొయ్యి ఆడ తవ్వుకుంటుంటే ఇంక చేయగలిగింది ఏం లేదు. ఎవరినో చూసుకొని ఇంకా ఆయన ఏదో చేస్తాడని చెప్పి మొత్తం ఇండస్ట్రీ మొత్తం కాలబేరానికి పోయిన తరుణంలో జరుగుతున్నాడు డ్యామేజ్ ఇదంతా. విశ్వక్సేన్ కూడా డ్రామా ఫ్లిప్ అనేదో ట్వీట్ పెట్టినట్టు గుర్తు. అయినా సినిమాల్లో రాజకీయాల్లో సినిమాలు ఎందుకు? ఎవరి రంగంలో వాళ్ళు నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్. మీకు చాదనైతే రాజకీయాలు వద్దని ఎవడు చెప్పడు. మీకు చాదనైతే ఒక పార్టీలోకి ఎంటర్ అయ్యి కండువా కప్పుకొని
మొత్తం డైలాగులే దంచండి, నో ప్రాబ్లం. పీర్ల పండుగ అన్నోనికి ఏమైందో చూసిరు కదా జానీ మాస్టర్కు. తర్వాత ఇంకా కొంతమందికి ఏమైందో తెలుసు కదా. ఒక మహిళ ఆర్ఏ శ్యామల అనే ఒక మహిళ బాజాప్తా, ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. పోయింది ఎలక్షన్స్ ముందర వైసీపీ కండువ కప్పుకున్నది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా మోసింది. సరే అది దైవాధీనమా లేకపోతే యాదృచ్ఛికమా ఇంకొకట ఈవీఎం మహాత్మా అనేది తర్వాత పక్కన పెడితే, ఒక ఆడబిడ్డగా ఆమె పోరాటం మామూలుది కాదు. అట్లాంటి వ్యక్తిని అంటే వైసీపీకి సపోర్ట్ చేసిందని ఈ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేసిన దిక్కుమాలినతనం ఈ సినీ పెద్దలది కాదా, ఈ ముండా కొడుకులది కాదా? అంటే మీరు చేస్తేనేమో సంసారం, అవతలోళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా? అంటే పార్టీలు అధికారంలో ఉన్నంత మాత్రాన అవతలోడి మీద ఎట్టయినా ట్రోల్స్ చేస్తారా? ఇంకో చేస్తే ఇట్ట తగలడింది అనమాట. అసలు తెలుగు సినిమా వాళ్ళకి కానీ, తెలుగు డైరెక్టర్లకు, తెలుగు నిర్మాతలకు కానీ సినిమా టేస్ట్ ఉందా? ఒక్కసారి ఆలోచించండి. పదే పదే చెప్తా ఉన్నా నేను, మీకు మలయాళం డైరెక్టర్లాగా లేకపోతే కన్నడ డైరెక్టర్లాగా, బాలీవుడ్ డైరెక్టర్లాగా క్రియేటివ్ జీనియస్లు మన దగ్గర ఉన్నారా? తెలుగు ప్రేక్షకులను ఎర్రి పప్పల్లాగా, ఎర్రి పుష్పాల్లాగా ట్రీట్ చేస్తూ అవే డ్యూయేట్లు, అవే పాటలు, అవే స్కిట్లు, జబర్దస్త్ స్కిట్లు దీనిలో సినిమాల్లో చూపిస్తూ వీటినే సినిమా అని చెప్పి కోట్లకు కోట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంటే ఎన్ని రోజులు నడుస్తుంది ఈ వ్యవహారం? అందుకే లేవకుండా కొడతా ఉన్నారనమాట ప్రేక్షకులు. పైగా ఇప్పుడు ఓటీటీలు యుగం వచ్చేసింది. నెక్స్ట్ డేనే ఓటీటీల సంగతి పక్కన పెడితే ఆర్టీసీ బస్సులలో ప్రింట్ వచ్చేస్తూ ఉంది. ఇంకా అట్లాంటిది థియేటర్లకు వెళ్ళి మీ డకోటా సినిమాలు చూడాల్సిన అవసరం ఉన్నదా? దీనికి 2.5-3 గంటల టైం, వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోవాలా? ఒకసారి మీ మొహాలు అద్దంలో చూసుకోండి. మేకప్ లేకుంటే మిమ్మల్ని మీరే చూసుకోలేరు, ఇక ప్రేక్షకులు చూడాలనా? దానికి మళ్ళా ప్లాస్టిక్ సర్జరీలు, మొహాలకు ఇక వద్దులే, బూతులు ఎక్కువ వస్తాం. అందుకే తెలుగు సినిమానే బ్యాన్ చేసి పారని పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకు ఏమాత్రం ఆలోచనలు ఉండవు. మళ్ళీ ఇట్లా మేమేమో మాలాంటి వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నామో, అసలు సినిమా గురించి నీకేం తెలుసు, సినిమా చూడకుండా ఎందుకు మాట్లాడతావు అని చెప్పి ఇక మన వాళ్ళు ట్రోలింగ్ అనమాట. అసలు మీవి సినిమాలు తీసే ముఖాలేనా? చాలాసార్లు చెప్పినా కదా, జనగణమన, జై భీము, రీసెంట్గా విజయ్ సేతుపతి సినిమా ఏదో ఉంది కదా. ఇట్లాంటివి అంటే నక్సలిజం బ్యాక్గ్రౌండ్తో కావచ్చు, దేశ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు తీస్తున్న సినిమాలు ఒక్కటన్నా మీకు తీసే ముఖాలేనా మీవి? ఎంతసేపు ఆ పాదఘట్టం, ఎర్ర సముద్రం ఇట్లాంటివి అనమాట. సో ఇంకా దీని గురించి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇంకా రీసెంట్గా ఏదో ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా, పుష్పను ఫ్లాప్ చేయలేడు మట్కాను హిట్ చేస్తా అని చెప్పి తొడగొట్టినట్ట. తర్వాత ఏమైందో తెలిసిందే కదా. సో లైలా కూడా అట్లాంటిది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.